బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించేందుకు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్ని ఏకంగా టీచర్లే మాస్ కాపీకి ప్రోత్సహించడం కలకలం రేపింది. హెచ్ఎర్ల మండలం కుప్పెలి మోడల్ స్కూల్లో జరిగిన ఈ ఘటనతో విద్యాశాఖ ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. కుప్పెలి మోడల్ స్కూల్లో 2 ఎగ్జామ్ సెంటర్స్ ఉండగా ఎప్పటి నుంచో అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ పరీక్షలు రాస్తున్న ఒక విద్యార్థి డీఈఓకి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్న 14 మంది టీచర్లు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ని సస్పెండ్ చేయగా 5 విద్యార్థుల్ని డిబార్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నారు శ్రీకాకుళం డీఈఓ కృష్ణ చైతన్య. కొందరు పెద్దలు చేసిన పనులతో పిల్లలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం ఇది జరుగుతోంది అని అనగానే నాకు చాలా, ఎందుకంటే తెలివైన పిల్లలకి ఇది జరుగుతుంది. ఒక పనికిరాని పిల్లడికి ఏదో ఒక 35 మార్కుల కోసం కక్కుర్తి పడ్డాడు అంటే అది తప్పే. కానీ ఇది మరీ చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకు. పెద్దల తప్పు అండి, ఇది పిల్లల తప్పు మాత్రం కాదు. 5 పిల్లలు ఊరికనే బలైపోయారు. అసలు ఈ పేపర్ రాసిన పేపర్ వెళ్ళిందండి, ప్రింట్ పేపర్ సురక్షితంగానే ఉంటుంది. ఎవరో పిల్లోడి దగ్గర కూర్చొని రాసేసి ఎక్కడ రాశారో తెలియదు, అది పోలీసులు దాన్ని బస్ చేస్తారు. అది కూడా మేము ఆ వ్యూహానికి మేము ప్రతివ్యూహం పనుకోగలం కదా. మేము ఇంత సర్వీస్ చేసి దేనికోసం మేము ఇక్కడ దాని మీద ప్రతివ్యూహం పన్నాం. 4 టీములుగా వెళ్ళిపోయాం. 2 టీములు కుప్పిలి హై స్కూల్లో ఉన్నాయి, 2 టీములు నేను నా ఏసీ గారు ఒక టీం, 2 టీములు కలిపి స్కూల్లోకి వెళ్ళాం.